ప్రైజ్ ద లార్డ్. నేటి వాక్య భాగము అమూల్యమైన పశ్చాత్తాపం. ధ్యానవచనం యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము ప్రభువు అంగీకారం పొంది శాంతి క్షేమాల బాటలో స్థిరంగా నిలబడి ఉంటే, అనగా పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపానికి సిద్ధపడి ఉంటే, మన దుష్క్రియలను జయించే మార్గం ఆయనే సరళం చేస్తాడు. పరితాపం అనేది అత్యంత అమూల్యమైనది. ఏ వజ్ర వైడూర్యాలతో దానికి వెలకట్టలేము. పునీతమయ్యేందుకు ముందడుగు రక్షణ. ఆ రక్షణ భాగ్యం పొందటానికి మహత్తరమైన దేవుని వాగ్దానం మనకు అందుబాటులోనే ఉంది. పశ్చాత్తాపానికి మనల్ని ప్రోత్సహించేది ఆయనే. ఆ పశ్చాత్తాపం అంగీకరించేది కూడా ఆయనే. ఆ పశ్చాత్తాప కార్యక్రమం ఎంతటి సేదు అనుభవాలను రుచి చూచినా రక్షణ గమనం జుంటె తేనెల కంటే మధురంగా ఉంటుంది. పాప విమోచనకు ఆయన వెచ్చించిన రక్తం ఎంత విలువైంది. కఠిన హృదయాలను సైతం కరిగించే దివ్యమైన ఔషధం. హెజ్కేల్ 36వ అధ్యాయం 26-27 వచనాల్లో దేవుడిలా సెలవిస్తున్నాడు. నూతన హృదయం మీకు ఇచ్చిదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చిదను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలు అనుసరించే వారిని గాను నా విధులను గైకొనే వారిని గాను మిమ్మల్ని చేసేదను. 2 కొరింథీ 1:22 ప్రకారం ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మను సంచకరను అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మరి ఎవని వలన రక్షణ కలగదు? ఈ నామమునే మనము రక్షణ పొందవలని కానీ ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేం. సహోదరుడా, సహోదరి, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదిగో ఇదే రక్షణ దినం. రేపటి దినం నీది కాదు. థ్యాంక్ యూ లార్డ్. గ్లోరీ టు గాడ్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.